మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణలో మార్పు తెస్తాం అంటే ప్రజలందరూ కూడా బహుశా ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా అదనంగా కొత్తగా వెలుగులు వస్తాయనుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. మార్పు వచ్చింది నిజమే, కానీ ఉన్నాయి వెనుకపోయేటట్టు వచ్చింది మార్పు. కొత్తగా అదనంగా వచ్చేది ఏది లేదు. మార్పు 24 గంటల కరెంటు పోయి 12 గంటల కరెంటుకు మార్పు వచ్చింది. ఒక ఎకరం భూమి ఎండకుండా వరుసగా 10 సంవత్సరాలు పంటలు పండించుకున్న రైతాంగానికి సగం పొలం ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మంచిగా బిందె పట్టుకొని ఇంటి ముందర గలమ దాటి అక్కడ లేకుండా ఇంటింటికి మంచి ఇండ్లు వచ్చిన పరిస్థితి పోయి మళ్ళీ రోడ్ల మీద పోవాల్సిన పరిస్థితి, బిందెలు పెట్టుకోవాల్సిన పరిస్థితి, కంకర గురికి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మార్పు. పాపం పెట్టుబడికి ఇబ్బంది లేకుండా కాలం అయ్యేనాటికే రైతు జేబులో డబ్బులు ఉండాలని వచ్చిన కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు అది కూడా మార్పు వచ్చింది బ్రహ్మాండంగా. పాపం రైతుల కన్ను కాయలు కాస్తూ ఉన్నాయి. వచ్చిన మెసేజ్ ఇలా రైతు బందే కావచ్చు అని చెప్పి రాత్రి పగలు లేకుండా ఎదురు చూస్తూ కృష్ణను తీసుకుపోయి కేఆర్ఎంబీకి అర్పితం చేసిండ్రు, కేంద్రానికి అర్పితం చేసిండ్రు. గోదావరి పైన కట్టిన కాళేశ్వరంతో ఇవాళ ఈ కరువు పరిస్థితుల కొరికే కాళేశ్వరాన్ని కట్టింది కేసీఆర్ గారు ప్రత్యేకించి. ఇవాళ కేసీఆర్ గారి పరిపాలన ఉంటే ఇవాళ సూర్యాపేట జిల్లాలోని చివరి భూములైన చెట్ల ముఖందపురం కావచ్చు, చిన్నగారకోట కావచ్చు, చిన్న సీతలం తండలు కావచ్చు, అక్కడ మోతే మండలంలో, అక్కడ నడుగుడ మండలంలో ఉన్న చివరి గ్రామాలు కావచ్చు, చివరి భూములు కూడా వరుసగా 4 సంవత్సరాలు గోదావరి నీళ్ళతో సస్యశ్యామలంగా పోయింది. ఇవాళ మొత్తం సూర్యాపేట జిల్లా ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల. వీళ్ళ సోయిలేనితనం, వీళ్ళ అజ్ఞానం, వీళ్ళ మూర్ఖత్వం, అన్నిటికి మించి వీళ్ళ రాజకీయ కక్ష సాధింపు ధోరణి ఇవాళ తెలంగాణకు కరువు రూపంలో శాపంగా వచ్చింది. వాస్తవానికి ఇవాళకి కూడా గోదావరిలో రోజుకు 3-4 వేల క్యూసెక్ల నీళ్ళను తీసుకునే అవకాశం ఉంది. కుంగిపోయిన మేడిగడ్డ పిల్లర్లకు మనం ఎత్తిపోసుకునే లిఫ్ట్కి సంబంధమే లేదు. వాస్తవానికి దాన్ని కట్టింది 24 టీఎంసీల నీళ్ళు ఆపి ఇట్లాంటి అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒక వరుసగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరువు వచ్చినప్పటికి కూడా నీళ్ళు నిల్వ ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆనాడు కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో, ఎంతో ముందు చూపుతో కట్టింది అది. ఇవాళ ఇప్పుడు వస్తున్న నీళ్ళను కూడా లిఫ్ట్ దగ్గర తీసుకొచ్చుకొని లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. 1 ఎకరం భూమి ఎండకుండా నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ రైతాంగానికి కూడా తెలుసు, గతంలో 2 సార్లు కూడా 512 అడుగుల లెవెల్కి వచ్చినాడు కూడా మేము ఏదో ఒక సాకుతోని నీళ్లు బయటికి తీసుకొచ్చి నల్గొండ జిల్లా రైతాంగాన్ని, ఖమ్మం జిల్లా రైతాంగాన్ని కాపాడుకున్నాం ఎడం కాలం పైన. కానీ వాళ్ళ పెట్టిన పంట కళ్ళ ముందే ఎండిపోతుంటే రైతాంగం కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ మార్పు వచ్చింది, అందులో సందేహం ఏం లేదు. ఒకనాడు ఉన్న సంతోషం అంతా ఆవిరైపోయింది. వాళ్ళ రైతాంగానికి నీళ్ళ రూపంలో కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. కాలువల నీళ్ళు పోయినాయి, కరెంటు పోయింది, బోర్ల నీళ్ళు పోయినాయి. ఇక కన్నీళ్ళు మాత్రమే బయటకు వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పరిపాలన. కరువు పైన సమీక్షలు లేవు, కానీ ఢిల్లీకి మాత్రం ముడుపుల యాత్రలు జరుగుతున్నాయి. డబ్బుల వసూళ్లు, ముడుపుల చెల్లింపుల పైన ఉన్న సోయి పదవి నిలబెట్టుకోవడానికి, ప్రజలు ఓట్లు ఇస్తే గెలిచినామన్న సోయి లేదు. కనీసం ఒక్కరోజైనా ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ, సంబంధిత శాఖ మంత్రి కానీ, ఇతర మంత్రులు కానీ సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.